కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ డాకు 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 డ్యూక్ మహారాజ్. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అనేది ఇంకా మూడు కూడా ఫ్లాప్ అన్న, మూడు కూడా ఫ్లాప్ అని చెప్పు. వాళ్ళకేం భయపడుతున్నావు? భయమే లేదు, భయపడుతున్నావు నువ్వు, అందుకోసం అట్లా చెప్పు. నేను సినిమాలోనే పనిచేశాను, నేను సినిమాలో పనిచేస్తా చెప్పు. మరి ఫ్లాప్ మూడు కూడా అని బాలయ్యది వీళ్ళది మొత్తం మూడు కూడా ఫ్లాప్. ఫ్లాప్ మీకు ఏమనిపించింది? ఏం లేదు, ట్రైలర్ చూసాం, టీజర్ లో చూసాం, మొత్తం ఫ్లాపే ఫ్లాప్ మొత్తం. ఎందుకు అనిపించింది అలాగే అసలు మీరంటే? చూడన్నా నువ్వే చూస్తే అర్థమవుతుంది కదా. మరి బాగోలేదు, ఇట్స్ నాట్ కరెక్ట్. అవునా అంటారా? ఏ సాంగ్ అంటే బాగానే ఉంది, అది ఆయన స్టెప్స్ కొద్దిగా ఓవర్ అనిపిస్తున్నాయి. బాగోలేదు, ఇట్స్ నాట్ కరెక్ట్. అవునా అంటారా? ఏ లక్ష కోట్లు వస్తాయి సినిమాకి. ట్రైలర్ చూసాం, ఎలా ఉంది? ఏం అర్థం కాలేదు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాం. డాకు 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 డ్యూక్ మహారాజ్. డ్యూక్ మహారాజ్ కాదు, డాకు మహారాజ్. డాకు మహారాజ్ బాలయ్య బాబు. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాం, ఎలా ఉంది? ఏం అర్థం కాలేదు. అదేంటి కొన్ని సాంగ్ చేశారా? దబిడి దిబిడి సాంగ్ వేస్తాడు. అదే ఏంటి ఆ స్టెప్లు ఎలా ఉన్నాయి మీకు? అదే ఎంత మొత్తం బాగోలేదు, ఇట్స్ నాట్ కరెక్ట్. అవునా అంటారా? ఏ ఎంజాయ్ చేస్తారు కదా జనాలు, హీరోయిన్ దబిడి దిబిడి అని కొడుతున్నారు. కుర్రాడు కాదు, ముగ్గురు పిల్లల తండ్రి. అవునా? కొన్ని హీరోయిన్ ఎలాగ ఉంది? కొన్ని హీరోయిన్ ఎవరు అసలు? ఓర్వశి రౌతేలా బాగుంది. ఓర్వశి బాగుందా? ఏంటి ఆ స్టెప్పులకి ఏం పేరు పెడతారు? బాక్సింగ్ స్టెప్లా, తబలా స్టెప్లా, ఏంటది? అసలు అంటే సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సినిమాలు 50,000 కోట్లు, లక్ష కోట్లు వస్తాయి సినిమాకి? 50,000. సినిమా ఏం బాగోదు, బట్ కలెక్షన్లు వస్తాయి అంతే. ఇక కలెక్షన్లు వస్తాయి అంతే. సినిమా ఏం బాలయ్య ఇండస్ట్రీ అన్న బాలయ్య అంతే. జై బాలయ్య. బాలయ్య బాబు సెక్సీ ఏదో ఉంటుంది కదా, అదేమన్నా చెప్తారా మీరు? కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. ఓకే, అయితే ఇంకా గేమ్ చేంజర్ అవి చూడరా అసలు? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి అంటే వెంకి మంచి ఫన్నీ ఉంటది, చూడొచ్చు. అది దాన్ని ట్రోల్ చేయలేము, అలా అని పొగలేము. చెలేగానా? ఫస్ట్ ప్రయారిటీ అయితే డాకు మహారాజు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఆ పేరు ఏంటన్నారు? డాకు డ్యూక్ మహారాజ్. ఓకే, థ్యాంక్ యూ. డాకు మహారాజ్ సాంగ్ చూసారా? యూరోసి డాకు మహారాజ్ సాంగ్ చూసారా? చూసామండి. ఎలా ఉంది సాంగ్? సాంగ్ అంటే బాగానే ఉంది, అది ఆయన స్టెప్స్ కొద్దిగా ఓవర్ అనిపిస్తున్నాయి. ఓవర్ అనిపిస్తున్నాయా? అంటే బాలయ్య గారికి షూట్ అయిందంటారా అసలు? బాలయ్య గారికి అంటే ఏజ్ కొద్దిగా లేదు కాబట్టి షూట్ కావలేదు. అంటే శేఖర్ మాస్టర్ గారు కంపోజిషన్ ఫాల్ట్ అంటారా, లేకపోతే బాలయ్య గారు ఓన్ గా చేశారనుకుంటున్నారా స్టెప్? అది టీం సంబంధించినదండి, అది టీం అందరికీ అబ్బుతుంది కాబట్టి ఎవరి మీద నెగిటివ్ చేయలేము, అది అందరి మీద వెళ్తుంది. సాంగ్ అయితే నచ్చిందా మీకు? అసలు నచ్చలేదు అసలు ఎక్కడైనా? అంటే అదే మనకి ఆ స్టెప్పులో అయితే నచ్చలేదు, మిగతాది అయితే నచ్చిందండి. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసామండి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుందండి. బాగుందా సినిమా? బాగుంటుంది. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, 3 సినిమాల్లో ఏది హిట్ కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? సంక్రాంతి 3 హిట్ కొడతాయండి. 3 హిట్ కొడతాయి. గేమ్ చేంజర్ భారీగా హిట్ అవుతుందని ఆలోచిస్తుంది. గేమ్ చేంజర్ ఈసారి సంక్రాంతికి హిట్ కొట్టేస్తుంది, సూపర్ హిట్ కొడుతుంది. అంటే గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపించింది? అది కూడా బాగుందండి. బాగుందంట. అంటే ఈ రేట్లు అవి పెంచలేదు అన్నారు కదా, ఇక్కడ తెలంగాణలో రేట్లు పెంచలేదు, ఆంధ్రాలో పెంచారు, ఇక్కడ కూడా పెంచాలంటారా? అవసరం లేదంటారా? పెంచడం 2 days పెంచడం మంచిదండి, ఎందుకంటే భారీ బడ్జెట్ అంటున్నారు కదా, వాళ్ళు కూడా రికవర్ కావాలి కాబట్టి పెంచడం మంచిది. 2 రోజులు పెంచితే మంచిదన్న. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ పుష్ప మీద బేస్ చేసుకుని రద్దు చేస్తారు. అదే మనకి తెలియదండి, అది పాలిటిక్స్ సైడ్ వెళ్తుంది కాబట్టి అది వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు మీటింగ్ పెట్టుకొని చూసుకుంటారు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది కూడా వెంకటేష్ గారిది బాగుంటుందండి, అనిల్ రావిపూడి కాబట్టి బాగుంటుంది కంటెంట్. ఇంకా ఏ సాంగ్ నచ్చింది సంక్రాంతికి వస్తుందో మీకు బాగా? సాంగ్ పేరు తెలియదు. గోదావరి గట్టు పైన సాంగ్ బాగుందండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదండి, ఏం చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? సంక్రాంతికి వస్తున్నాం అనేది అనిల్ రావుపూడి కొంచెం కామెడీ ఉంటుంది కాబట్టి మేబీ దానికి ప్రిఫరెన్స్ చేస్తారా? అంటే సాంగ్స్ విన్నారా? సాంగ్స్ విన్నాం. ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? ఇంకేమో గోదావరి గట్టు ఆ సాంగ్ గురించేనా? అందరూ ఆ సాంగ్ గురించే మాట్లాడుతున్నారు, బాగా ఎక్కేసినట్టుంది ఆ సాంగ్. అది కొంచెం మ్యూజిక్ బాగుంది, కొంచెం పిల్లలకు కూడా కొంచెం ఆ మ్యూజిక్ వినగానే వాళ్ళు కూడా డాన్స్లు చేస్తున్నారా? అడగనా? ఏంటి గోదావరి గట్టు సాంగ్ విన్నావా? డాన్స్ చేస్తున్నావు కదా? ఒక సిగ్గుపడకు.
ఏంటి మీరు చూసారా? ఇంకా మిగతా 2 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా చూస్తారంటే? ఇక నెక్స్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇంకా బాలయ్యది డాకు మహారాజ్, అది కూడా కొంచెం బాగానే గేమ్ చేంజర్, అది కూడా ఓకే. నేను ట్రైలర్స్ చూస్తే ఏమనిపించింది మీకు? 3 సినిమాల్లో సూపర్ హిట్ కొట్టే సినిమా ఏది అనిపించింది? 3 సినిమాలు ఓకే అనిపిస్తుంది. 3 సినిమాలు ఓకే. అంటే సంక్రాంతి వాళ్ళు హిట్ కొడతారు కదా, బ్లాక్ బస్టర్ హిట్, అది ఏ సినిమా అని మీరు అనుకుంటున్నారు? సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అనేది ఇంకా 3 కూడా ఫ్లాప్ అన్న, 3 కూడా ఫ్లాప్ అని చెప్పు. వాళ్ళకేం భయపడుతున్నావు నువ్వు? భయమే లేదు, భయపడుతున్నావు నువ్వు, అందుకోసం అట్లా చెప్తున్నావు. నేను సినిమాలోనే పనిచేశాను, నేను సినిమాలో పని చేస్తా చెప్పు మరి. ఫ్లాప్ 3 కూడా అని బాలయ్యది వీలది మొత్తం 3 కూడా ఫ్లాప్. ఫ్లాప్ మీకు ఏమనిపించింది? ఏం లేదు, ట్రైలర్ చూసినాం, టీజర్ చూసినాం, మొత్తం ఫ్లాపే ఫ్లాప్ మొత్తం. ఎందుకు అనిపించింది అలాగే అసలు మీరంటే? చూడా నువ్వే చూస్తే అర్థమవుతుంది కదా. మరి ఏం నచ్చలేదు చెప్పండి అసలు. నచ్చలేదు, బాలయ్య కూడా ముసలోడు అయిపోయాడు, రామ్ చరణ్ గారు మొత్తం ఇట్లా చుడతప్పుల లెక్క ఉరుకొస్తున్నాడు, ఆడు చుడతప్పులు ఆడమాడు. సంక్రాంతికి వస్తున్నాం మొత్తం ఫ్లాప్. అది వెంకటేష్ ఒకటే అది కొంచెం హిట్ అవుతుంది, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. డాకు మహారాజ్ అసలు హిట్ కొట్టే ఛాన్స్ లేదంటారా? డాకు మహారాజ్ డాకు మహారాజ్ లేదు, దబిడి దిబిడి సాంగ్ చూసారా? గేమ్ చేంజర్ కూడా లేదు, ఇద్దరు కూడా లేదు. దబిడి దిబిడి సాంగ్ చూసారా? చూసినాం. సాంగ్ ఎలా అనిపించింది? ఆయన గుద్ద కొడుతున్నాడు, అదే సాంగ్. అది పండగ మొత్తం సినిమా థియేటర్లోనే ఉంటుంది, ఇళ్లలో జరగరు, సినిమా థియేటర్లోనే జరిగింది. చెప్తున్నాడు చూడు, ఆయన చెప్తున్నాడు రాజమౌళి అనుకుంటున్నాడు డైరెక్టర్, అది కాదు. అది విన్నావా? సినిమాలు చూసిన తర్వాత నీ మైండ్ చేంజ్ అవ్వాలని చెప్తున్నాగా. స్టోరీలా చూడు, ఫస్ట్ పోలీస్ ఆఫీసర్, సెకండ్ తర్వాత కలెక్టర్ కాదు, కమిషనర్, పొలిటీషియన్, థర్డ్ కలెక్టర్. ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది మొత్తం కథం, ఆడికే కథం. సినిమాలు వస్తున్నాయి, మీరే సినిమాకి వెళ్తున్నా చెప్పండి. ఏ సినిమాకి వెళ్ళను, ఎందుకని? పండగ ఏదో సినిమాకి వెళ్తారు కదా ఫ్యామిలీతో, మనకు ఆ ప్లాన్స్ ఏం లేవా? లేవు. అదే నేను పండగ అసలు సినిమాకి వెళ్ళరా? ఏ సినిమాకి, ఏ సంక్రాంతికి వెళ్ళరా? ఈ సంక్రాంతికి వెళ్తలేదా? అవన్నీ నార్మల్గా వేరే సినిమాలు అయితే పోదును అవన్నీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పోనీ నాకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు. లేరా? నార్మల్గా ఏ సినిమా నచ్చితే, కొంచెం సినిమా నచ్చాలి, సినిమా మంచి టాక్ వస్తే. డిటెక్టివ్ మూవీస్ అయితే బాగా చూస్తాను. అవునా? అంటే ఈ ఫ్యామిలీ సినిమాలు అది ఫ్యామిలీస్ అయితే తీసుకుని వెళ్ళరా? అంటే ప్రెసెంట్ అయితే ప్లాన్స్ ఏం లేవండి. అవునా? ఏమండి మీరు ఫ్యామిలీనా? మీరు చెప్పండి, మీరు ఏ సినిమాకి వెళ్తారు? సినిమాకి వెళ్దామనే భయం వేస్తుంది. అంతేనా? పాప్కార్న్ మీద జిఎస్టీ, దాని మీద జిఎస్టీ, బండి పార్కింగ్ జిఎస్టీ, ఇంకెందుకు వేసుకున్న బట్టలు కూడా వేస్తారు అవన్నీ. ట్యాక్స్లకు భయపడి సినిమాకి వెళ్ళడం జిఎస్టీ. ఒక బండి కొనంతే జిఎస్టీ, కారు కొనంతే జిఎస్టీ, పాప్కార్న్ జిఎస్టీ, సాల్ట్కి జిఎస్టీ, పెప్పర్కి జిఎస్టీ, మరి ఇంకేనా ఇబ్బందికి అందరం. అంటే ఎవరికి ఇస్తారు ఈ క్రెడిట్? సెంట్రల్ గవర్నమెంట్గా, స్టేట్ గవర్నమెంట్గా? ప్రజలకి ఇస్తానండి. ప్రజలకి ఇస్తారా? వాళ్ళు ఏం అడిగినా ఇచ్చేస్తున్నారు కదా. అంటే రెవల్యూషన్ ప్రజల్లో రావాలా ఏంటి? ఎవరికి వచ్చినా మంచిదే, గవర్నమెంట్కి రావాలి, ప్రజలకి రావాలి. అంటే అంటే ప్రజల్లో ఈ ఆలోచన ఉందంటారా? అసలు పట్టించుకుంటున్నారా? మీరు పట్టించుకుంటున్నారా? అట్టుగానే జనాల్లో కూడా ఈ నెగిటివిటీ ఉందంటారా? అసలు అంటే ఏమైనా వచ్చిందా అసలు? ఏంటి ఈ జిఎస్టీలు ఏంటి, ఈ ట్యాక్స్లు ఏంటి అని ఎవరికి ఐడియా వచ్చిందంటారా? అందరికీ ఉంది కానీ ఎవడు బయటపడ్డారు సార్. బయటపడరు అంతే. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడితే వాడినేమంటారేమో అనుకోని. అంతేనా? అంతే. ఎవరు తప్పని మీరు అనుకుంటున్నారు? అంటే స్టేట్ గవర్నమెంట్ లేదండి, తప్పు ప్రజలదే తప్పు. ఈ విషయాన్ని ఇన్కేస్ మీరు పోస్ట్ చేశారు అనుకోండి, కింద కామెంట్స్ నాది వస్తుంది, అరే నువ్వెందుకు అడగలేదు అనుకో. ఇప్పుడు ఏడు మాట్లాడుతామన్నా భయమే, మాట్లాడొద్దన్న భయమే. అంటే మీరు మాట్లాడారు కదా, మిమ్మల్ని ఎందుకంటారు? మాట్లాడినందుకు ఎన్ని కామెంట్లు వస్తలేదు కింద. నెగిటివ్ కామెంట్స్ ఎన్నో వస్తలేదండి ఒక రోజుకి. ఒకడు పోనీ మంచిగా చేసినా వాడికి ఏదో కామెంట్ వస్తుంది, బ్యాడ్గా చేస్తే బాగానే ఉంటుంది. ఈ రోజుల్లో మంచిగా చేస్తే ఎన్ని కామెంట్లు వస్తున్నాయి. అది సో జనాల్లో ఒక మార్పు రావాలంటారు. రావాలి అంటే. ఓకే, థ్యాంక్ యూ.